హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఇంకొక మ్యాచ్ మన కాటేరమ్మ కొడుకులు కాటే పడ్డారు. ఏడవకు ఏడవకు. ఇది మామూలులే వాడి రొటీన్ స్టార్ట్అప్ అయిపోయింది వాడి మ్యాచ్ రివ్యూ ప్రతిసారి ఎస్ఆర్హెచ్ ఏడ్చడం మ్యాచ్ అంటే ఏడ్చడం. సరికి ఏమోరా. ఏరా ఎరే మీ సిఎస్కే ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటున్నారా మ్యాచ్ లో ఓడిపోతుంటే వరుసగా? అరే మా మీద పెట్టరే లేరా మీరు. లేదు. సోకే బ్రో, అలవాటు పడాలి. కొన్ని కొన్ని సీజన్స్ మనవి కాదు, అన్ని సీజన్స్ మనవి అనుకుంటే ఎలా? హైదరాబాద్ వాళ్ళు ఎలా అంటే సర్రని లేస్తున్నారు, పడిపోతున్నారు, పడిపోయి అలాగే ఉంటారు, మళ్ళీ లేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ గురించి అర్థమైపోయింది. టీమ్స్ కి వాళ్ళకి బ్యాటింగ్ వికెట్ ఉండాలి, మంచి పేస్ ఉండాలి. ఇవాళ అసలు బ్యాటింగ్ వికెట్ కాదు, కాదు. ప్లస్ బాల్ స్లో బాల్స్ వేసారు బ్రో. అన్ని స్లో బాల్స్. వాళ్ళు పవర్ ప్లే సెకండ్ ఓవర్ నుంచి స్లో బాల్ స్టార్ట్ చేశారు బ్రో. బూమ్రా ఫస్ట్ నాకు బాల్ స్లో బాల్. అదే కదా, అసలు చూసావా వికెట్ ఇవ్వలేదు పవర్ ప్లే లో, స్లో వేసలేదు. బాల్స్ వేశారు, ఆన్ ద బాడీ వేశారు. అభిషేక్ శర్మ అస్సలు ఇంకా రూల్ అది మైనస్ అయింది. ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే టాప్ ఆర్డర్ ఇద్దరు, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు ఆడితే మంచిగా ఆడితే గెలుస్తారు, స్కోర్ వెళ్తుంది. లేకపోతే ఎప్పటిలాగానే ఓడిపోతారు. అట్లా అయిపోయింది. క్యాచింగ్ స్ట్రైక్ రేట్ ఏంటన్నా అట్లా పడిపోయింది, ఆడట్లేదు. మిడిల్ లో లాస్ట్ లాస్ట్ లో అనే కొట్టాడు కాదు కానీ బ్రో, మొత్తం అసలు అందరు బ్యాటర్స్ ఇవాళ స్ట్రగుల్ అయిన పిచ్ పైన. అభిషేక్ శర్మ ఒక్కడే ఆడింది కొద్దిగా గొప్ప, స్ట్రైక్ రేట్ ఆడిండు. తర్వాత వచ్చి ఇషాన్ కిషన్ స్ట్రగుల్ అయ్యిండు, నితీష్ రెడ్డి స్ట్రగుల్ అయ్యాడు, క్లాసెన్, ముగ్గురు అసలు చాలా కష్టపడ్డారు స్ట్రైక్. 22 లాస్ట్ లాగాడు. లో లాస్ట్ లో 20 రన్లు కొట్టాడు కాబట్టి దీపక్ కొంచెం చాహర్ అయింది. అసలు ఏంది, ఒక్క బాల్ టైం కావట్లేదు. ఫుల్ టాస్ బాల్ కూడా వదిలేసారు ఆఖరికి. ఫుల్ టాస్ బాల్ కూడా వెళ్ళలేదు బౌండరీస్ కి. అంటే నాకు అర్థం కాలేదురా, ఉల్టాస్ బాల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు ఏంది మరి అంత అన్ప్రెడిక్టబుల్ ఏమవుతుంది గా అంటే అనిపించింది. స్లో పిచ్ కాబట్టి స్లో బాల్ చేసినప్పుడు జనరల్ స్లో బాల్ కోసం వెయిట్ చేస్తుంటారు ఆ బ్యాటర్స్. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు సడన్ గా ఫుల్ టాస్ వేసినప్పుడు నీకు బ్యాట్ స్వింగ్ ఉండదు. సో అప్పుడు ఫుల్ టాస్ బాల్స్ కూడా నీకు కొట్టడం కష్టం అయిపోద్ది. ఇప్పుడు మనలాగే చూసారు కదా ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అందరూ, వాళ్ళు ఏంట్రా పేస్ ఆన్ వేస్తారు, అదే కదా. షార్ట్ బాల్స్ మరి వేస్తారు. షార్ట్ బాల్ వేసినప్పుడు ఆ, మరీ పెడుతూ అసలు ఎందుకు అసలు ఇంకొక ఎస్ఆర్ ముంబై మోస్ట్లీ అందరు బౌలర్స్ పాటించింది ఏంటంటే షార్ట్ బాల్స్, అది కూడా పేస్ లేకుండా వేస్తున్నారు. విత్ ఇన్ స్టంప్ ఆడు కట్ చేయడానికి లేదు, పుల్ ఫోర్త్ చేసిన ఫిఫ్త్ బాల్ వెళ్ళదు. ఆ, అలాంటి బాల్స్ వీళ్ళు అసలు ఏనే లేదురా. ఇంకోటి మన అర్థం వాళ్ళ బౌలింగ్ చెప్పు. మన వాళ్ళ బౌలింగ్ ఆన్ ద పేపర్ మంచి పెద్ద టీము, హర్షల్ పటేల్, షమి, కానీ ఒక్కరు కూడా ఎగ్జిక్యూట్ చేయట్లేదు. కాటు కమిన్స్ బాగా వేసాడు. ఆ కమిన్స్ బాగా వేసాడు, హర్షల్ పటేల్ కూడా కొద్ది గొప్ప బాగానే వేసాడు. కానీ ఇంకోటి అర్థం కాని విషయం ఏంటంటే ఆ పిచ్ పైన ఇంపాక్ట్ ప్లేయర్ ని, స్పిన్నర్ ని తీసుకొచ్చారు. జయదేవ్ ఉన్నత్ గతిని మంచి సెట్ అయ్యేది ఆ పిచ్ పైన బౌలింగ్. లాస్ట్ కి సీమర్స్ అవుతారు. చాహర్ ఎన్ని వేసాడు? రాహుల్ చాహర్ ఒకటే ఓవర్ వేసాడు లాస్ట్ కి, అసలు వేయలేదు బౌలింగ్. దాని బదులు జయదేవ్ ఉన్నత్ గతి తీసుకుంటే మంచి మిడిల్ ఓవర్స్ లో మంచి స్కోర్ కంట్రోల్ చేసేవాడు ఆ పిచ్ పైన స్లో బాల్స్ తోటి. ఫస్ట్ లో క్యాచ్ కూడా మిస్ చేశారు అనవసరంగా. అక్కడ వాళ్ళ గ్రూప్ అనేది మళ్ళీ ఇంకో క్యాచ్ పడితే అది నో బాల్. నో బాల్. అది కొత్తగా ఈ ముంబైలో కొత్తగా ఏమన్నా రివ్యూ చేస్తున్నారా ఏంది? కీపర్ గ్లౌస్ కూడా చెక్ చేయడం. లేదు. నేను ఇంత ముందు ఒక మ్యాచ్ లో ఏదో గుర్తున్నది, అది ఎవరో కేఎల్ రాహుల్ ఎవరో అనుకుంటా. కానీ జనరల్ అవుట్ అయినప్పుడు చెక్ చేస్తారు బ్రో. అది జనరల్ అవుట్ అయినప్పుడు వికెట్ కీపర్ అది స్టంపింగ్ చేసినా గానీ, స్టెంపింగ్ అప్పుడు లేకపోతే ఏదైనా క్యాచ్ పెట్టినా కూడా అప్పుడు చెక్ చేస్తారు జనరల్. నేను ఫస్ట్ టైం కానీ చూస్తున్నా కొత్తగా. అక్కడెక్కడో ఫిల్డర్ పట్టిన క్యాచ్ కి ఇక్కడ కీపర్ గ్లౌస్ ముందే అని చెక్ చేయడం. నేను ఇంతవరకు చూడలేదు. నువ్వు ఎప్పుడైనా చూసినా అట్లా? నేను షాక్ అయ్యి, ఇది ముంబై అప్పుడు జరిగేటప్పుడు ఇంకా షాకింగ్ అనిపిస్తుంది, ఏంది వీళ్ళు ఇంకోటి అని. ఇంకోటి అబ్జర్వ్ చేస్తారా, నిన్నటి మ్యాచ్ లో స్టార్క్ బ్యాక్ ఫుట్ లెగ్ నో బాల్ చూసారు కదా. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది విఘ్నేష్ పుతూర్ నో బాల్స్. విఘ్నేష్ పుతూర్ చాలా ఫస్ట్ ఫుట్ కాంటాక్ట్ బ్యాక్ లెగ్ వైడ్ లైన్ కి టచ్ అయ్యేది, కానీ ఆయన అసలు ఏం పేరు ఇవ్వలేదు. కానీ నిన్న స్టార్క్ మాత్రం ఇచ్చారు. ఇవాళ కూడా అంతే, ఇవాళ కూడా ఏదో జిమ్మిక్ జరిగింది అక్కడ. విఘ్నేష్ ఇవన్నీ పుత్తూర్ది చూస్తే హిస్టరీస్ ఆఫ్ ఐపీఎల్, ఓన్లీ అంబానీకి తెలుస్తాయి. ఇంకోటి ఇవాళ నేను ఇంతకుముందు ఇంకో పోస్ట్ చూసా. వీడు మన విల్ జాక్స్ ఉన్నాడు కదా, విల్ జాక్స్ బౌలింగ్ కూడా ఒక బాల్ సేమ్ బ్యాక్ ఫుట్ వైడ్ లైన్ కి టచ్ అవుద్ది. మరి అదెందుకు చెక్ చేయాలో నాకు తెలియదు. ఎంపైర్స్ కే సినిమా తెలియాలి. డైలాగ్ ఉంటుంది చూడు, మీరు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్ప అన్నట్లు. ముంబై వాళ్ళు ఎలాగైనా బౌలింగ్ అని ఆడ నో బాల్స్ ఏముండవు, కానీ వాళ్ళు అవుట్ అయినప్పుడు ఏదైనా చిన్న తప్పు చేయని బౌలర్ ఎక్కడి నుంచో రూల్స్ వస్తాయి.
కానీ నాకు ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నప్పుడు అర్థమైపోయింది. ఎస్ఆర్హెచ్ ఇవాళ కొంచెం ఛాన్సెస్ తక్కువ, అసలు ఎందుకంటే జనరల్ గా వాంకడే ఇట్స్ డిఫెండింగ్ చేయడం కష్టం. డ్యూకి అసలుకే స్కోర్ తక్కువ ఉంది, అందులో డ్యూ వస్తే అసలు చాలా కష్టం డ్యూ బౌలింగ్ డిఫెండ్ చేయడం. డ్యూ లేదని చెప్పాడు. క్యూరేటర్ అడిగారంట లాస్ట్ 3 days నుంచి డ్యూ లేదు, అయితే ఏం లేదని చెప్పాడు. పాండ్యా టాస్ అప్పుడు చెప్పాడు కదా, డ్యూ నిన్న నైట్ బాగా డ్యూ ఉండే అని అందుకే బౌలింగ్ కమెంటరీ విన్నా నేను. హర్ష భోగ్లే వీళ్ళు క్యూరేటర్ కొంచెం అడిగారంట ఆఫ్ ద డ్యూ ఉండే. ఫీల్డ్. మధ్యలో మధ్యలో బౌలర్స్ కూడా టవల్ తీసుకొని ఓకే బాల్ ని రబ్ చేస్తా ఉండే, క్లీన్ చేస్తా ఉండే, కొంచెం డ్యూ ఉండే. ఏదేమనుకున్నా గానీ దేర్ వాస్ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ ముంబై బౌలింగ్ అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్. అది బ్యాటింగ్ పక్కన పెడితే బౌలింగ్ టెక్నిక్ చాలా డిఫరెన్స్. వాళ్ళు పిచ్చి తగ్గట్టు వేసుకున్నారు, మన వాళ్ళు ఒకటే వేసుకున్నారు, పిచ్చికి సంబంధం లేదు. మన వాళ్ళకి మన వాళ్ళు ఫీలింగ్ ఏంటో ఫస్ట్ కొన్నిసార్లు చాలా బాగా చేస్తారు, కొన్నిసార్లు క్యాచ్లు మిస్ చేస్తారు, కొన్నిసార్లు ఏంటో ఈ ఈ సీజన్ సీజన్ అసలు ఫీల్డింగ్ సరిగ్గా కన్సిస్టెంట్ గా లేదు ఫీల్డింగ్. కానీ వాళ్ళ డైవ్ NKR ఫస్ట్ మ్యాచ్ ని చూసుకుంటే మిస్ ఫీల్డ్, క్యాచ్ డ్రాప్లు అయితేనే ఉన్నాయి. కానీ వాళ్ళు డైవ్స్ బాగానే చేశారు ఫీల్డింగ్ లో. ఒక క్యాచ్ అయితే మిస్ అయింది కానీ మిగతా ఇదంతా బాగానే చేశారు. అసలు ముంబై మొత్తం ఓన్లీ 4 overs స్పిన్నర్ చేశారు, మనోళ్ళు మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ ని స్పిన్నర్ లా తీసుకొచ్చారు. అది మరి కొన్ని టాక్టికల్ ఈ మధ్య ఈ మ్యాచ్ అయినా కదా, జనరల్ పాత మ్యాచ్ ఈ సీజన్ లో మొత్తం కొన్ని టాక్టికల్ చాలా మిస్టేక్స్ చేశారు ఎస్ఆర్హెచ్. ఇంతకు ముందు ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ కూడా స్పిన్నర్ కి బాగా పడుతుంటే మన ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఫాస్ట్ బౌలింగ్ తెచ్చుకున్నాడు. ఆ మ్యాచ్ రివర్స్ కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు. టాక్టికల్ కొన్ని అవుతున్నాయి కానీ ఆల్మోస్ట్ కష్టమే. అంటే లాస్ట్ టైం ఆర్సీబీ లాగా వరుసగా 4 మ్యాచ్లు తెలిసి ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అంత స్ట్రాంగ్ లేట్ టీం ఇంకా. ఏమో చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్, ముంబై, చెన్నై 3 టీమ్స్ అట్లానే ఉన్నాయి. ఏదో ఒక టీం అన్నా మిరాకిల్ చేసి ప్లే ఆఫ్స్ కి వెళ్తే చాలా బాగుంటది. అదొక కానీ ముంబైకి ఎంటర్టైన్మెంట్ మనకి. ముంబైకి ఎక్కువ ఛాన్స్ ఉంది. ముంబైకి ఎక్కువ ఛాన్స్ కంపారిటివ్లీ. వాళ్ళే స్ట్రాంగర్ ఉన్నారు కంపేర్ టు 3 sides. They have done this type of thing previous year also. మా వాళ్ళు కూడా చేశారు. ఆల్ 2010 లో చేశారు. ఓకే అది ఇంకేముంది చూద్దాం ఫ్రెండ్స్. ఇంకోటి ఇదేమనుకుంటున్నారు రోహిత్ శర్మ గురించి మాట్లాడాలి. ఒక స్టార్ట్ చూసాను బ్రో రోహిత్ శర్మ అది. 1 second ఒక్క నిమిషం పాజ్ చేస్తాను. రోహిత్ శర్మ లాస్ట్ 36 ఐపీఎల్ ఇన్నింగ్స్ లో ఓన్లీ 12 times పవర్ ప్లే దాటి ఆడాడు. ఓన్లీ 12 times అవుట్ ఆఫ్ 36 innings. రోహిత్ శర్మ ఇట్స్ రోహిత్ శర్మ అండ్ ఐపీఎల్ అలాగే ఉంటది బాగుంది. ఈ ఐపీఎల్ ఒక్క మ్యాచ్ కూడా పవర్ ప్లే దాటి ఆడలేదు. ఇవాళ నాకు తెలిసి 4th over వరకు అనుకుంటా వెళ్ళింది. నాకు ఆ స్టార్ట్ నాకు పెద్ద ఆశ్చర్యం ఏం అనిపించట్లేదు. లైక్ రోహిత్ శర్మ అది ఇంపాక్ట్ గా ఆడినట్టు ఎప్పుడు గుర్తులేదు కదా రీసెంట్ టైమ్స్ లో. సో ఆబ్వియస్ అన్నట్టు అనిపించింది ఆ స్టార్ట్. ఇవాళ మంచి స్టార్ట్ ఉండే, అవుట్ అవడం కూడా ఫుల్ టాస్ కొట్టాడు. క్యాచ్ కూడా బాగా కొట్టాడు, స్ట్రైట్ ఫీల్డర్ కొట్టాడు, ట్రావిస్ హెడ్ కే కొట్టాడుగా. అదే కదా ట్రావిస్ హెడ్ లో ముఖంలో ఒక బాధ క్యాచ్ పట్టిన తర్వాత. అదే కదా వాడి ఫేవరెట్ ప్లేయర్ రోహిత్ శర్మ ఇండియా టీమ్ లో. ప్లస్ ఆ రోహిత్ శర్మని ఒక ఐడియల్ లా చూస్తాడు రా. లైక్ ఓపెనింగ్, పవర్ ప్లే, బ్యాటింగ్ వాడిని చూసి నేర్చుకున్నాడు. చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు కదా రోహిత్ శర్మ ఈ అడ్మైర్స్ అలాట్ అని. ఓకే దట్స్ ఇట్. మ్యాచ్ సిఎస్కే, ఎంఐ, ఎస్ఆర్హెచ్ లో ఎవరికి ప్లే ఆఫ్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి ఒకసారి కమెంట్ చేయండి చూద్దాం. I go with CSK. I go with MI. Okay. Even though I'm an SRH fan, I go with MI. మా సీజన్ మాకు అర్థమైపోయింది. మాకు అర్థమైంది, బట్ ఏదో పుట్టి నమ్మకం ఎక్కడో ఏదో జరుగుద్దేమో అని ఆశ. సరేలే. సరే ఫ్రెండ్స్, రేపు మళ్ళీ మెయిన్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది, దుమ్ము లేపేద్దాం. ఈ రోజు సెలవు. బాయ్.